రమేష్. హే సురేష్. రావు రమేష్. కీర్తి సురేష్. కవర్ చేయటం రాకపోతే వదిలేరా. కీర్తి సురేష్ ఏంట్రా? ఏంటి అలా చూస్తున్నారు మమ్మల్ని? ఏంటి సంక్రాంతి పంటకి వేషాలు కట్టేవాళ్ళు వచ్చారు, గంగిరెద్దులు రాలేదనా? గంగిరెద్దులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడున్నారా అని. సంగీత విద్వాంసులం ఇక్కడ. మొన్న సుజాత గారికి సంగీతం నేర్పించడానికి ఇంటికి వెళ్ళారు కదా, సంగీతం నేర్పించకుండా ఎందుకు వెనక్కి వచ్చారు? సుబ్బారావు ఇంట్లోనే ఉంటే సుజాతకు సంగీతం ఎలా నేర్పిస్తారు? నీదేమన్నా ఉంటే ఆయన అడుక్కో. భయ్యా మీరు ఎలా పడితే అలా మమ్మల్ని మాట్లాడుతున్నారు కానీ, నేను గనక డి సెట్ బయటికి వెళ్తే కారు రెడీగా పెడుతున్నారు తెలుసా? మరి వెంటనే తుడిచేయాలి కదా, ఇంత లేట్ ఏంటి? నువ్వు తుడుతున్నావు లేదా? నువ్వు తుడుతున్నావు లేదా? మొత్తం మనోడే తీసుకుంటానన్నాడు, మరి ఎందుకు ఆగాడు? ఇక్కడ స్టేజ్ మీద ఇలా ఉంది కానీ, నేను క్యాంటీన్కి వెళ్ళాను అనుకో, చికెన్ అంత పెడుతున్నారు తెలుసా, ఒక్క బొక్క కూడా ఉండదు. అదే నీతో పాటు ఒకటి ఉండగా ఇంకోటి ఎందుకులే అనేమో. మీ ఇద్దరు గెట ప్లేస్ కి వచ్చి మీ గొప్పలు మీరు చెప్పుకోవడం కాదు, మరో అప్సరస్ ఉంది, ఆవిడ వస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం. రామ్మ అప్సరస. వాట్ ఎన్ ఎంట్రీ, గుర్తుపట్టారా? ఏంటి ప్రదీప్, నువ్వు కూడా ఎప్పుడు నా మీద పంచలేస్తూ ఉంటావు. పొగడొచ్చు కదా నన్ను. నిన్ను ఇప్పుడు కొంతమంది నవ్వితే అందంగా ఉంటారు, కొంతమంది ఏడిస్తే అందంగా ఉంటారు, కొంతమంది కోపంగా ఉంటే అందంగా ఉంటారు, కానీ నువ్వు అందంగా ఉంటావు, అందంగా ఉంటావు. అవును, వీళ్ళిద్దరు గెటప్ ఏంటి? బ్యాండ్ మేళ? బ్యాండ్ మేళం కాదు, సంగీత విద్వాంసులం. గుండు మళ్ళీ ₹1 నీ కొప్పులోన చేరితే, ఆ చేరితే కొప్పు విగ్గు రెండు కొడతాయి. అసలు ఆవిడ అందానికి ఎవ్వరు పోడక్కర్లేదు, ఆవిడే అందగత్తి. కావచ్చు చూడు, వెళ్ళి సోఫాలో కూర్చుంటది, అంతే కదా? నిజంగా అందగత్తి అయితే. విక్కి ఇక్కడ పడింది, విక్కి ఇక్కడ పడింది. ఏంటి భయ్యా చూస్తున్నావు? ఇంకా ఏం లేదు, ముగ్గురు వచ్చారు కదా, మరో అప్సరస్ రావాలని. లేడీస్ కి టీం లీడర్ లేరు, మేము రెచ్చిపోతాం. నేను అద్దిరిపోయే టీం లీడర్ ని వారం సెట్ చేస్తా చూడండి. అవునా? రమ్మని ఎవరు వస్తారో చూద్దాం. వెళ్ళి కూర్చోండి, పిలుస్తా. ఓకే. డ్రెస్ జాగ్రత్త, ఎలకలు పడతాయి, ఎలకలు పడతాయి. అయ్యో. ఈ రోజు మన ఈ D14 స్టేజ్ మీదకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. పటాస్ అనే సినిమాతో ఆయన స్టైల్ ఏంటో నిరూపించుకుని అందరి చేత సరిలేరు నీకెవరు అనిపించుకున్న మన సుప్రీం డైరెక్టర్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అనిల్ రావిపూడి గారు. సార్ వెల్కమ్, వెల్కమ్ టు D14. ఏ రియాలిటీ షోకి వెళ్తే అన్న ఈజీయే, వెళ్ళి కాసేపు హ్యాపీగా కూర్చొని ఏదో చెప్పేసి రావచ్చు. బట్ డాన్స్ షోకి రావాలంటే కొద్దిగా టెన్షన్. సార్ ఏంటి మనకి డాన్స్ ప్రాబ్లం? అదే అంటే మరి ఇంత ప్రొఫెషనల్స్ మధ్యలో మనకు వచ్చిన సోఫాలో ఎవరన్నా చూసి మాట్లాడండి సార్. ఏంటి బ్రో అంత మాట అది అన్నా, ఈ రోజు మీ చేత కామెడీ చేయిస్తాం, ఓకే, డాన్స్లే ఇస్తాం. ముఖ్యంగా మీరైతే ఒక సాంగ్ కి జడ్జిమెంట్ ఏమిస్తారంటే కానీ ఏం చేసినా సరే సార్, ఆది చేత పల్టీలు కొట్టి ఆసనాలు అవి చేయించండి సార్. నీతో ఒక ప్రత్యేకమైన ఒక ఆసనం చేద్దాం ఫిక్స్ అయ్యాను ఈ రోజు. నీకు కూడా నిద్రలో కూడా గుర్తొచ్చింది బట్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు D14. సార్ F3 క్రేజియస్ట్ కాంబినేషన్ అది, అండ్ May 27th రాబోతుంది థియేటర్స్ లో. సో ఈసారి ఎంటర్టైన్మెంట్ ఎలా? అన్లిమిటెడ్ విత్ లిమిటెడ్ ప్రైసెస్. నో డౌట్ F2 అయితే అంత ఎంజాయ్ చేశారో దానికి ట్రిపుల్ ఈ సినిమా ఉండబోతుంది. సార్ ఒక డౌట్ సార్, ఇక్కడ కూచిపూడి అవన్నీ ఉంటే మీరు తట్టుకోగలరు కదా సార్? వాళ్ళది కూచిపూడి ఫ్యామిలీ అయితే అక్కడ రావిపూడి ఫ్యామిలీ మామూలుగా ఉండదు. ఏమనుకో సార్, ఇప్పుడు అనుకున్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు అర్థమైందా సార్ మా ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎలా? సరే సార్, వెళ్ళి మీరు కూడా అక్కడ కూర్చుని ఈ షోని ఎంజాయ్ చేసే ముందు లైట్ గా ఏదైనా చిన్నగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ ఉండబోతుంది, ఎవరితో అనేది చిన్నది ఏదైనా. నెక్స్ట్ బాలకృష్ణ గారితో జై బాలయ్య. సో అది ఇంకా ఎప్పుడు ఏంటి అనేది ఇంకా ఫైనల్ చేయాలి. సో F3 తర్వాత ఐఎమ్ షిఫ్టింగ్ టు దట్ ప్రాజెక్ట్. రెగ్యులర్ కలుస్తూ ఉందాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ షోని అలా కూర్చొని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ప్లీజ్. Okay, so let's begin round number 1. So
ఈ వారం లేడీస్ ఛాలెంజ్ వీక్. సో ఈ రోజు లేడీస్ టీమ్ లీడర్ మా గురువు గారు వచ్చారు కాబట్టి అనిల్ గారు సార్, ఈ రోజు మీరు లేడీస్ టీమ్ లీడర్ సార్. మీరు మిగతా టీములతో ఈ రోజు పోటీ పడతారు. ఇది రూల్స్. మీరు ఫస్ట్ రౌండ్ ఏ టీమ్ తో ఛాలెంజ్ చేస్తారు? అన్న ఛాంపియన్ తో కష్టం, డ్రాప్ అవ్వండి ఎందుకైనా మంచిది. ఒక స్టెప్ వేద్దాం ఇద్దరం కలిసి. అదే అది సార్. ఏయ్! Everybody put your body on the floor and say ఒకటే టేక్ అంతే సార్, మాస్టర్ చూస్తున్నారు. అంతే. ఛాంపియన్ ఎవరో చెప్పాలి ఇద్దర్లో. ఇక డిస్కషన్ లో దిగి ఈ షోలో ఛాంపియన్ అది ఛాంపియన్ అది అని అనకూడదు. అనకూడదు ఇంకా. నేను కూడా చాలా రోజు వెయిటింగ్. ఈ డాన్స్ నాకు రాదు సార్. మీకు విషయం సార్, ఇంకోసారి పెడితే ఆయన కూడా రాసారా స్టెప్. జడ్జిమెంట్ తీసుకుందాం. సార్ నేను రావాలిగా అక్కడికి. రండి సార్. మరి ఆ టెన్షన్ మ్యూజిక్ కావాలి. 5 4 3 2 1 అండ్ ద విన్నర్ ఇస్ కాదు అది లేపేసొచ్చి. అండ్ ద విన్నర్ ఇస్ సార్. ఎలాగో స్టేజ్ మీద ఉన్నారు, మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. F3 మూవీలో ఒక అదిరిపోయి హుక్ స్టెప్ ఉంది. అంటే ఓన్లీ మాస్టరే కాదు, మన ప్రియమణి గారు, నందిత గారు, మన ఇద్దరు ఇంకా టీం లీడర్లు అందరూ రావాలి. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా? సార్ చాలా బాగా వచ్చింది సార్. మేము కూడా అనుకోలేదు సార్ ఇంత బాగా సార్. వండర్ఫుల్, సూపర్ సార్. ఇప్పుడు యాజ్ ఎ టీమ్ లీడర్ గా మీ కంటెస్టెంట్ ఎలా పెర్ఫార్మ్ చేశారు? చింపేసింది. సార్ ఏ పాటకు చేసింది తెలుసు కదా? F3 సాంగే కదా. ఏ పాట సార్? F3 లో F3 లో ఆ సాంగేగా. ఆ సాంగ్ చేయలేదు సార్. మరే సాంగ్ చేసింది? బృందావనంలో ఆ సాంగ్ కదా సార్. నేను నీకు ఇచ్చిన పాట ఏంటి, నువ్వు చేసిన పాట ఏంటి? అంటే మీరు దిల్ రాజు గారి సినిమాలో పాట అని చెప్పుంటారు. అందుకని అందుట్లో చేశారు. అందులో చేశారు ఆవిడ. అండ్ ఇట్ సైడ్ నుంచి కూడా మీ జూనియర్ అన్నారు. అండ్ ఆయన కూడా సేమ్ ఆల్మోస్ట్ మీ స్కూల్ డేస్ ఎలా ఉండేవారో చూపించారు ఇక్కడ. అవును. సో మీరు ఎలా ఉండేవారు సార్? అలాగే డాన్సులు చేస్తూ ఉండేవాడిని. డాన్స్ కాదు సార్, ఆ ఫ్లవర్ అలా వెళ్ళడం, అలా కలవడం, అలా మాట్లాడడం అవన్నీ చేయలేదా నేను? చేయలేదు. ఎలా ఉండేది సార్ కాలేజ్ రోజుల్లో? కాలేజ్ డేస్ లో అంటే లవ్ అంటే సినిమానే. క్లాస్ లో ముందు నుంచి అమ్మాయిలు ఇది అసలు ఇది ఉండేది కదా ఫోకస్. వెనక సినిమా ఏం రిలీజ్ అవుతుంది, రేపు ఏం రిలీజ్ అవుతుంది అని బంకట్టి సినిమాలకి వెళ్ళే వాళ్ళని తప్ప అసలు కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టాల. అంటే మరి థియేటర్ లో కూడా సీట్స్ ఉంటాయి కదా సార్, కార్నర్ సీట్స్ కానీ అట్లా మామూలుగా అందరు కలిసి వెళ్తారు కదా. ఆ చిన్న నవ్వులోనే నేను 2-3 పారాగ్రాఫ్లు ఎత్తుకున్నాను సార్. మీ కాలేజ్ రోజుల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. అప్పట్లో నో లెటర్స్, చెట్టు మీద ఇలా చెక్కుతో ఇలా గోడ మీద చాక్ పీస్ తో. అప్పుడు మీరు చెప్పారు కదా సార్ ఒకసారి ఇంటర్వ్యూలో. ఓ పని నువ్వు ఒకటి అనుకో, నాకు చెప్పేసి అది ఓకే అది ఓకే చేస్తారు అంతేగా. సరే, అప్పుడు మీ కాలేజ్ రోజుల్లో ఒక పిక్చర్ ఉంది సార్. అంటే మరి అమ్మాయి వేయచ్చు అది వేసే పిక్చర్ అంటే నీకు ఏది ఉంటే అది వేసే. బట్ యా దాని తర్వాత అసలైన విషయం లవ్ స్టోరీలు. అంటే నా లవ్ స్టోరీస్ అన్ని సిల్వర్ స్క్రీన్ మీద ఉండేవి. వాళ్ళే మన గర్ల్ ఫ్రెండ్స్. అంతే అంతే. నెవర్ ఎప్పుడు మీరు ప్రపోజ్ చేయలేదు, ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదు. ఒకటే జరిగింది, దాని ద్వారా F2 వచ్చింది అంతే. ఇప్పుడు F2 లో కొత్త కొత్త ఆసనాలు అన్ని చూసాం మేము. F3 లో ఏముండబోతున్నాయి సార్ మా కొత్త కొత్త సినిమాలో కంటే ఇక్కడికి వచ్చాక ఒక ఆసనం ఇన్స్పైర్ అయ్యా. వెరీ గుడ్ సార్. ఏ ఆసనం? అది ఆది చేత స్టార్ట్ చేపిస్తుంది. డెఫినెట్. అది మీ డ్రెస్ కి అయితే అది కంఫర్టబుల్ గా ఉంటుంది అంటున్నారు సార్. అరే నానా ఆర్నాల్ రా, ఇందాక ఒకటి వేసావు కదా అది కొట్టు అక్కడ. ఇది ఇప్పటి నుంచి మేము తీసుకునే ఆసనం సార్. ఫ్రస్ట్రేషన్. బాగుంది సార్. అసలు అటు వెళ్తానా నేను? సార్ వాడికన్నా పాపం పొట్టలేదు కాబట్టి నీటికి వెళ్ళిపోయాడు. మీరైతే ఇలా ఊగుతుంటారు సార్ పొట్ట మీద ఎల్లగా. టోపీ ఏమైనా గుచ్చుకుంటుందేమో సార్. ఏం ట్రై చేస్తున్నావు నువ్వు నిజంగానే? వెళ్ళిపో 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 సార్, యాక్షన్ సార్. వెళ్ళిపో 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 వెళ్ళిపో. సార్ సార్ సామాన్లు పడిపోయాయి సార్. సో ఎవరికి ఎప్పుడు ఏం ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆది గారు ఆసనం వేస్తారు. అది చాలా అప్సెట్ గా ఉన్నా నేను. అప్సెట్ గా ఉంటే ఒకసారి మళ్ళీ బయటికి వెళ్ళి రండి, ఒకసారి మళ్ళీ బయటికి వెళ్ళి రండి. కాదు, ఇంకెవరైనా అప్సెట్ అవుతారా ముందే అడుగు. ఇంకెవరో అప్సెట్ అవ్వకండి, ఆనంద పడకండి, ఫ్రస్ట్రేట్ అవ్వకండి. ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఎన్ని ఎవరు ఏం అవ్వకండి.
మీరు నవరసాల్లో అన్ని దాచుకొని సైలెంట్ గా ఉండండి. ఎక్స్ప్రెషన్ లెస్ ఈ రోజు మీరంతా. బట్ వెల్ డన్. థ్యాంక్ యూ సార్ అనిల్ గారు. మీరు వచ్చి ఈ ఆసనం చెప్పుండపోతే మాలో ఫ్రస్ట్రేషన్ ఏమైపోయేదో. సో ఈ రోజు నుంచి మా అందరి కోసం ఆది ఈ ఆసనాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆది గారు. ఓకే.